ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో హాయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నువ్వు 6th క్లాస్. సో డాడీ కామెడీ ఇష్టమా, లేకపోతే డాడీ మిమిక్రీ అంటే సినిమాల్లో కామెడీ ఇష్టమా, లేకపోతే రియల్గా చాలా స్టేజ్లలో మంచి మిమిక్రీ చేస్తారా? ఎక్కువ ఏది ఇష్టపడతారు మీరు? స్కూల్లో ఎక్కువ ఏం చెప్తారు నాన్న గురించి? స్కూల్లో అయితే మూవీ యాక్టర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్తా, బట్ ఐ ఎంజాయ్ స్టేజ్ షోస్ మోర్ దెన్ మూవీస్. అవునా? ఓకే. సో మీకు కూడా అవే ఇష్టం. ఇప్పుడున్న స్కూల్ పిల్లలకు కూడా మీరు కనెక్ట్ అయ్యారంటే చూడండి. సో స్కూల్లో అందరూ తెలుసా మీరు శివారెడ్డి గారి పాపని? తెలుగు వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దెమ్ నో. యా. ఓకే. సో ఎవరైనా ఇంటికి వస్తారా డాడీతో మంచిగా కామెడీ చేయించుకోవడానికి? వస్తుంటారా? ఒక్కొక్కసారి ఒకవేళ నేను ఇన్వైట్ చేసినప్పుడు వస్తే దెన్ మాట్లాడతారు. సో డాడీ మాట్లాడే వాయిస్లలో మీకు బాగా ఇష్టమైంది ఏంటమ్మా? మోస్ట్లీ నానమ్మది. నానమ్మదేనా? సో పిల్లలు కూడా మాట్లాడతారా శివన్న? అప్పుడప్పుడు. సో ఇంత స్వీట్ గా మాట్లాడుతుంది, మీరు కూని చేయదు దాన్ని. వాడి పిల్లల్లాగా మాట్లాడతారా అని అడుగుతున్నావా, లేకపోతే మీ పిల్లల్లాగా? లేదు, నేర్చుకోలేదు. అంటే నా బేస్ వాయిస్ కి వాళ్ళ వాయిస్ కి కొంచెం సెట్ అవ్వదు. నీకేది ఇష్టం రా నాన్నది? నాన్న ఎవరిలాగా మాట్లాడితే ఎక్కువ ఇష్టపడతావు నువ్వు? నాన్నగారు బాగా మాట్లాడతారా? అంటే ఎవరికి అంటే ఇప్పుడు అమ్మ అంటే మాట్లాడుతుంది కాబట్టి మా నాన్నగారి గురించి చెప్పేది తను. వాళ్ళ ఫాదర్. ఓకే. అంకుల్ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అంకుల్ చూడలేదు కదా, ఇప్పుడు మీరంటే మా అమ్మని చూసారు కాబట్టి మాట విన్నారు కాబట్టి వెంటనే మీకు అయితే బిడ్డ అప్పుడు అంటే ఏమైందంటే అంగమ్మ మంగమ్మ తేనె కుట్టింది తేగలు కొట్టినాయి ఇట్లా మీరు చూసినారు కాబట్టి నేను అనేది మీకు అర్థమైంది. వాళ్ళ నాన్న ఉండి ఉంటే వాళ్ళ నాన్నతో మాట్లాడించి వెంటనే నేను మాట్లాడి ఉంటే బాగుండేది. బట్ స్టిల్ వాళ్ళ నాన్న ఎట్లా అంటే పిల్లలు ఇచ్చేటప్పుడు చాలా మాట్లాడి ఉంటారు. పొద్దున్నే ఫోన్ చేస్తాడు, డైలీ మార్నింగ్ వస్తుంది ఫోన్. హలో స్వాతి బాగున్నావానే? లేచిర్రా పిల్లలు పోయినరా, స్కూల్ పోయినరా? అల్లుడు ఏం చేస్తుండ? అల్లుడు లేచిండా? ఇంతసేపు అన్నాడా? ఇంతసేపు వండుకున్నాడా? లేపో కాదు నాన్న ప్రోగ్రామ్ పోయేస్తే ఓకే, వద్దు లేపకు అట్లా. ఓకే. సో ఇక వీళ్ళ మామూలుగా ఏం వండుకున్నా చాలా క్వశ్చన్లు ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్ ఏం లేవు, ఫుల్ ఫ్లాట్ అయిపోయాడు, ఫుల్ ఫ్లాట్ అయిపోయాడు. వాళ్ళ నాన్న అంటే మా మామయ్య వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. ఓకే. మా మామయ్య వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అని సీనిమామ కూడా వచ్చినాడు. సో తాతయ్య వెంకటరెడ్డి. సో ఆయన వచ్చారు, వీళ్ళు ముగ్గురు వచ్చారు అని చూడడానికి. సో వాళ్ళ ముగ్గురు ఫుల్ ఫ్లాట్ అయిపోయి వెంటనే ఎంగేజ్మెంట్, వెంటనే పెళ్లి అంతే. సో అట్లా మామయ్య ఏం పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగలే, లైక్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఏంటిది, ఏమేమి సంపాదించావు, ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్, అంటే ఇటు సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఎట్లా అంటే లేకపోతే ఎట్లా అనే అంత లేదు, ఎందుకంటే అప్పుడు బాగా ఊపులో ఉన్నాను, వీక్లో ఉన్నాను. సో మామూలుగా ఏంటి అని అంటే ఇల్లు గిల్లు వచ్చి చూస్తాము, ఓకే చేస్తాము అని చెప్పేసి అని అన్నారు. మా ఇంటికి వచ్చారు, శ్రీనగర్ కాలనీలో ఉంటున్నప్పుడు. సో వచ్చి చూసి అంత అది చూడగానే అదే ఫ్యామిలీ ఇల్లు ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అంత నీట్గా ఉంచుకుంటున్నారు అది ఇదని అన్నారు. అట్లా మాకు బ్యాచులర్గా ఉన్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చేటి. ఆ అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ కానీ ఆంటీలు కానీ వాళ్ళందరూ కూడా అరే అసలు బ్యాచులర్స్ అన్నట్టుగా అనిపించదబ్బా మీ ఇల్లు చూస్తూ ఉంటే అసలు అని చెప్పేసి అంత బాగా నీట్గా ఉంచుకునే వాళ్ళమాట. అట్లా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఏం లేదు, అదే మా బిడ్డను మంచిగా చూసుకో అని ఆయన కొంచెం ఒక్కొక్కటి 2 సార్లు రిపీట్ చేస్తారు అన్నట్టు ప్రతి వర్డ్ని. ఇప్పుడు సపోజ్ మా మోక్షి ఏదన్నా తీసుకోవడానికి పోతుంది అనుకో, వద్దు అరే వద్దు అరే ఇట్లా వద్దు మోక్షి వద్దు అరే అట్లా అంటే 2-3 సార్లు రిపీట్ చేస్తారు అంటే మనం ఇంకా ఇట్లా మనం తీసుకోవడానికి అని ఇట్లా వెళ్తాం కదా. ఇప్పుడు ఫోన్ తీసుకుంటున్నా, వద్దు అల్లుడు ఫోన్ తీసుకోకు అంటే అయిపోతుంది కదా. నేను తీసుకొని పోవడానికి పోయేంత లోపల ఒక 5-6 సార్లు అంటాడు అన్నట్టు, వద్దు అట్లా అన్నాడు. సో అట్లా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు అత్తమ్మ మామయ్య ఇక్కడ ఉంటే కూడా అత్తమ్మ ఫోన్ చేసింది అనుకో, మామయ్య ఫోన్ ఎత్తి ఆయన స్నానానికో లేకపోతే ఎక్కడ కూర్చోని ఆ ఫోన్ టక్కన నేను ఎత్తుకేసింది, చెప్పు అంటే ఏమండి మరి ఎప్పుడు వస్తారు, అది ఎవరో వచ్చిర్రు అది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మా అత్తమ్మ కూడా గుర్తుపట్టదు, అట్లా మాట్లాడేస్తా. కొన్నిసార్లు ఏమో మన మామయ్య ఫోన్ చేస్తే స్వాతి ఫోన్ చేస్తాడు కదా, స్వాతి ఫోన్ లిఫ్ట్ చేస్తా, నాన్న
ఏమైంది ఏమైంది స్వాతి, పిల్లలు పోయినరా, స్కూల్కి పోయినరా? పోయినరా అన్న, ఏదో గొంతు ఏదో ఇట్లా జలుబైందా, ఇట్లా ఇప్పుడే లేచావా, ఇట్లా అంటుంటాడు. నాన్న కొంచెం జలుబైంది, అప్పుడే కొంచెం గుర్తుపట్టిండు అనుకో, కొంచెం తేడాగా ఉంది వాయిస్ అని అంటేనేమో కొంచెం జలుబైంది అన్న అంట. ఓకే, వెంటనే మళ్ళా సెట్ అయిపోతుంది. మరి జలుబైంది కావచ్చు, అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది. స్వాతి గారు ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు అసలు. సింగర్ అయిపోవచ్చు అసలు మీరు. తను చాలా స్వీట్ కాబట్టే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నాకు మొత్తం ఏమంటారు, మొత్తం ఫేస్ లో కళ లేకుండా ఉండేది. సో తను బాగా నన్ను చూసుకుంటుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, కాబట్టి తను హ్యాపీగా చూసుకుంటుంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, కాబట్టి నేను నా గ్లో ఇలా ఉంది. సో యాక్చువల్ గా ఆర్టిస్టులు బయట ఉన్న డిప్రెషన్, స్ట్రెస్ అంతా ఇంట్లో చూపిస్తారు అంటుంటారు. భార్యల మీద, పిల్లల మీద అరుస్తుంటారు, ఆ కోపంలో తెలియక అంటుంటారు. ఇలానే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఇంత జాలీగా ఉంటారా, లేకపోతే సీరియస్గా ఎలా ఉంటారు అసలు శివారెడ్డి గారి ఇంట్లో? మోస్ట్లీ జాలీనే, చాలా రేర్ అన్నమాట అలా చూడడం. బట్ ఈ మధ్య కొంచెం చూస్తున్నాను, ఒక 1-2 years నుంచి. అది కూడా ఎందుకు అంటే కొంచెం తనకి ఎంతైతే మూవీస్ లో రావాల్సిన అది ఛాన్సెస్ రావట్లేదో, అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది తనని చూస్తూ ఉంటా అలాగా. అదర్వైజ్ అసలు ఫుల్ జాలీ, అసలు కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఏం చేస్తున్నా అందులోంచి ఏదో ఒకటి స్పాంటేనియస్ గా కామెడీ వచ్చేస్తూనే ఉంటది. అసలు ఇటు పిల్లలతో స్పెండ్ చేస్తున్నా, అత్తమ్మతో మాట్లాడినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, పని వాళ్ళు వచ్చినా, వాళ్ళని కూడా అసలు ఏదో ఒకటి అని నవ్విస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా కూడా మాట్లాడితే వాళ్ళు ఇంకా పడి నవ్వుతూ వాళ్ళు ఫుల్ హ్యాపీగా వచ్చి చేసుకొని వెళ్తూ ఉంటారు. బట్ ఈ మధ్య కొంచెం 1-2 years నుంచి ఏమైందంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అన్ఫార్చునేట్లీ మళ్ళీ వెరీ ఫ్యూ డేస్ లో అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. అదొక్కటి కొంచెం తీసుకోలేకపోతున్నారు అనమాట. మధ్యలో బయట టాక్ వచ్చింది, పీక్ లో ఉన్న శివారెడ్డి ఒక్కసారిగా ఆఫర్లు లేక కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళారు. వాస్తవం ఆ మాట? తీసుకోలేకపోయారా దాన్ని? అంతే కదా. అంటే మనం ఎక్కడ డిమాండ్ చేయము, డబ్బులు డిమాండ్ చేయడం కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అట్లా కానీ, డైరెక్టర్స్ కి ఇచ్చిన డేట్స్ ఎగ్గొట్టడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. నాకు నేను ఇంకెంత ఇదిగా ఉంటానంటే, డైరెక్టర్ గారు సపోజ్ ఒక 5th నుంచి వెళ్ళి 10th వరకు అన్నాడు అనుకోండి, నేను 4th బ్లాక్ చేసి పెడతాను, 12th కూడా బ్లాక్ చేసి పెడతాను, 11th 12th కూడా. ఎందుకంటే షూటింగ్ ముందుకైతే రాదు కానీ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని 10th వరకు డేట్ అడిగితే నేను 11th 12th కూడా వేరే ఏం ఒప్పుకోకుండా జాగ్రత్త పడుతుంటా. అంత పద్ధతిగా ఉంటా, అంత ఇదిగా ఉంటా. ప్లస్ నాకు ఇచ్చిన క్యారెక్టర్లు మీరు చూడండి, నెగిటివ్ రోల్ ఇస్తే నెగిటివ్ రోల్ న్యాయం చేశా, ఒక పిచ్చోడు క్యారెక్టర్, ఒక బిత్తిరిగోడు క్యారెక్టర్ ఇస్తే అట్లా దానికి న్యాయం చేశా, ఒక రౌడీగా ఇస్తే రౌడీగా చేశా, ఒక ముస్లిం క్యారెక్టర్ ఇస్తే ముస్లిం క్యారెక్టర్కి న్యాయం చేశా, సర్దార్జీకి క్యారెక్టర్ ఇస్తే సర్దార్జీకి యాస్టీస్ దిగిపోతుంది. మీకు ఇప్పుడు చూడడానికి ఇట్లా కనబడతాను కానీ మీరు ఒక సర్దార్జీ క్యారెక్టర్ అనగానే ఇప్పుడు సర్దార్జీ వేషం వేసుకొని వస్తే మీరు నమ్మరు అసలు, అట్లుంటది. సో ఏ రోల్ ఇస్తే ఆ రోల్ నేను అద్భుతంగా ఇది చేయగలుగుతా. ముస్లిం క్యారెక్టర్ వేస్తే ముస్లిం లాగానే ఉంటా, నెగిటివ్ రోల్ వేస్తే నెగిటివ్ రోల్, ఒక రగ్గడ్ క్యారెక్టర్ వేస్తే రగ్గడ్గా అబ్బా వీడు ఇంత రఫా అనుకుంటాం, సాఫ్ట్ క్యారెక్టర్ వేస్తే సాఫ్ట్గా. అట్లా ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాను, సూట్ అవుతాను. దూకుడులో లేడీ గెటప్ వేస్తే లేడీ కూడా ఒక ఆంటీ, అంటే అది కావాలని అంటే ముందే ఆడియన్స్ చెప్తాం. ఒక శివారెడ్డి అనే మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు మనకు ప్రతి కోట శ్రీనివాసరావు గారిని తర్వాత ఇంకొకరిని చంపేటప్పుడు మనము ఇతన్ని వాడుకుంటున్నాం కదా, అతన్ని పిలిపియండి లేడీ గెటప్లో అని చెప్పేసి మనకు శివారెడ్డి ఉండాలి కదా, జై శివారెడ్డి అనగానే అట్లా లేడీ గెటప్లో వస్తా. అంటే అదే సినిమాలో ఎన్నో రకాల వేషాలు వేసుకున్నాను, జుంపాలు జుట్టు వేసుకొని, ఎత్తుపాలు పెట్టుకొని, సోడబుడిగా నాయనా నాయనా ఎంత పని చేసిపోయినావు నాయనా నాయనా అని చెప్పేసి అట్లా కోట శ్రీనివాసరావు గారి దగ్గరనో అక్కడ ఇట్లా వస్తూ పోతూ ఉంటా. ఎన్ని రకాల గెటప్లు వేస్తే అన్ని రకాల మంచిగా పర్ఫెక్ట్ గా అద్దినట్టుగానే ఉంటాయి నాకు. మంచి క్యారెక్టర్ దూకుడే. మేము తర్వాత చిన్న సినిమాలు కానీ దూకుడులో పెద్ద సినిమాలు పెద్ద స్టార్ తో అంటే లాస్ట్ మిమ్మల్ని చూసి దూకుడు అంతే. దాని తర్వాత